నమస్కారం డి-న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైఎస్ జగన్ ట్వీట్. 5 ఏళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ ఆవేదన. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఆ పార్టీ శ్రేణులే జగన్ని ఓడించారన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిక. 400 సీట్లు వస్తాయన్న బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్న సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు. ప్రజల కష్టసుఖాల్లో తాము అండగా ఉంటామని హామీ. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ చేసిన అరాచకాలు తట్టుకోలేక ఆ పార్టీ కార్యకర్తలే ఎన్నికల్లో వారిని తరిమి కొట్టారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. ఆరా మస్తాంది కేవలం బెట్టింగుల కోసం జగన్ చేపించిన సర్వే అని చెప్పారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. 1 టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్ధ వెంకన్న మాట్లాడారు. చంద్రబాబుపై అనేక విమర్శలు చేసిన జగన్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశారన్నారు. ఈరోజు కేంద్రంలో చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పారు. మంగళగిరిలో బీసీలంతా లోకేష్కి బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఎన్నికల ముందు, కౌంటింగ్కి ముందు 2 రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నేను ముందే చెప్పాను, అప్రమత్తంగా ఉండండి. ఆరామస్తాంది ఫేక్ సర్వే, అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖజానాలోకి వెళ్ళింది. ఆ రోజు 100కి 100 రూపాయలు నేను చెప్పింది నిజం. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజు చూసాం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సార్వత్రిక ఎన్నికల్లో యావత్ భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. బీజేపీకి 400 పైన సీట్లు వస్తాయంటూ ప్రచారం చేసిన బీజేపీని ప్రజలు కట్టడి చేశారని తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్ముందు కూడా ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన
మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో గెలుపొందగానే మోడీ వద్దకు వెళ్లారని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకుంటే ఆయన వెళ్లాల్సింది రాహుల్ గాంధీ వద్దకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు తన మైండ్ సెట్ను మార్చుకుని జాతీయ స్థాయిలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, తమ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. హైకమాండ్ నిర్ణయం మా నిర్ణయం, మల్లికార్జున ఖార్గే గారి నిర్ణయం మా నిర్ణయం, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మా నిర్ణయం, రాష్ట్రానికి వచ్చేటప్పటికే షైమిలారెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము బాధ్యులు ఇవ్వడం, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తలుగా కూడా మీకు సరిగ్గా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి, బలోపేతానికి గతంలో ఎలా పనిచేస్తాం అదే స్థాయిలో పనిచేస్తాం. ప్రజా సమస్యల్ని ఎవరు అన్యాయం చేసినా కూడా కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి సైనికులాగా పనిచేస్తారని కూడా మీ అందరికీ సవ్యంగా మనం చేస్తూ, మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తేనే కార్యక్రమాలు జరుగుతుంది. వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎటువంటి సమావేశాలు కూడా ఏం పెట్టలేదు. ఏమైనా జరిగిన వాటికి కూడా పీసీసీకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే మేమందరం కూడా ఇక్కడే ఉండి మీరు పాత్రికేయ మిత్రులు వచ్చారు కాబట్టి మీకు కూడా సవ్యంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న విషయం చంద్రబాబు నాయుడికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే తెగేసుకొని ఎన్డీఏ కూటమికి వెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అతనికి 2 ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి మరి మోడీకి వ్యతిరేకంగా, ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతను చేస్తున్న పనులన్నింటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరైనా సరే మేము కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు ఉన్నా 99 సీట్లు ఉన్నా మేము ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వకుండా ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో నువ్వు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు ప్రత్యేక హోదా తేకపోతే నువ్వు చరిత్రహీనుడు అవుతావు. మరి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి మోడీకి లేదు. ఈ ఎన్నికల్లో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, సమన్వయ కమిటీ, అలాగే కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిసి పదాధికారులు అందరూ సమిష్టి నిర్ణయం మేరకు మేము అభ్యర్థులను ప్రకటించడం, బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, బస్ యాత్రలు నిర్వహించడం, మా వరకు మా స్థాయిలో మేము గట్టి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ప్రజల ఆదరణ, అంగీకారం వేరో రకంగా ఉండటం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తూ ఉన్నాం. మా నాయకులు మాత్రం శక్తివంతులు లేకుండా కృషి చేశారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కృష్ణానది తీరాన పిండ ప్రదానాల సమయంలో ఎండలకు, వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ళ విద్యాధరరావు తెలిపారు. అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్పై ఉన్న నేమ్ బోర్డుపై నల్లరంగు పులమటంను కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు దుర్గఘాట్ పిండ ప్రదానం చేసేవాళ్లమని, ఘాట్లో పిండ ప్రదానం చేసే సమయంలో ఎండలకు, వానలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లమని చెప్పారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయ పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరైనది కాదని వెల్లడించారు. కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణానది తీరాన ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. తల్లిదండ్రులకు కర్మకాండలు చేసేందుకు దేశవ్యాప్తంగా హిందువులు కృష్ణానది తీరానికి చేరుకుంటారని, అలాంటి ప్రదేశంలో షెడ్ నిర్మాణం చేశామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్లరంగు పులవడంను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిన్ని ఆకృత్యాలు చేసినా తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత
ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటంలో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. అది పార్టీలకి కులాలకి అతీతంగా వెల్లంపల్లి ఫౌండేషన్ ప్రభుత్వ చేయలేని సహాయక చర్యల కార్యక్రమంలో కొంత భాగాన్ని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, వారి నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చనిపోయిన వారి కుమారుడి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. కృష్ణానది తీర్థ పురోహిత సంఘము అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ ఎదురుకుండా ఇది పిండాలు పెట్టే ఘాటు. ఒకప్పుడు దుర్గా ఘాట్లో కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము, పిండ ప్రదానాలు. అక్కడ భక్తులకి ఈ పిండ ప్రదానానికి శక్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళ భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంటు పిండ ప్రదానం చేసుకోవడానికి సపరేట్ ఘాటు కేటాయించింది. ఆ ఘాట్లో మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నిటికీ తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ ఎవరైనా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకుంటే వాడు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం అంటే వర్షాకాలం తడిసిపోయేవి. ఇంటికి కూడా ఏం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు, చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళము. ఒకప్పుడు ఇలాగే మేము అందరం కూడా బ్రాహ్మణ పురోహిత సంఘం అంతా పనికట్టుకొని వెల్లంపల్లి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది నాయన, మాకు కొద్దిగా ఏమైనా అవకాశం వచ్చి మాకు షెడ్ వేయిస్తే కొద్దిగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా. ముస్లిం సమాజం మద్దతుతోనే రాష్ట్రంలో కూటమి నేతలు కని విని ఎరిగిన రీతిలో విజయం సాధించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు షేక్ సల్లావుద్దీన్, షేక్ కరీముల్లాలు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీని తాము గెలిపిస్తే మంచి చేయకపోగా తమకు తీరని నష్టాన్ని మిగిల్చారని చెప్పారు. ముస్లిం సమాజం కోసం ఏమి కావాలో ఇప్పటికే చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన హయాంలో ముస్లింలకు మంచి జరుగుతుందన్న భావన అందరిలో ఉందని స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో ముస్లిం సమాజం మొత్తం టీడీపీ పార్టీకి మద్దతు తెలిపిందని, దాని కారణంగానే రాష్ట్రంలో కూటమి నేతలు కని విని ఎరిగిన విధంగా విజయం సాధించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపారు. బుధవారం బందర్ రోడ్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏప్రిల్ నెలలో కలిసి మద్దతు తెలపడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ముస్లింలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటినీ నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో తమ మద్దతు పలకడం వల్లనే వైసీపీ పార్టీకి 151 సీట్లు సాధించిందని, కానీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శలు చేశారు. మంచి చేయకపోగా తమకు చాలా నష్టం కలిగిందని చెప్పారు. ముస్లిం సమాజం కోసం ఏమి కావాలో ఇప్పటికే చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన హయాంలో ముస్లింలకు మంచి జరుగుతుందన్న భావన అందరిలో ఉందని స్పష్టం చేశారు. నిన్న 4వ తారీఖు వచ్చిన అసెంబ్లీ రిజల్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మా ముస్లిం సమాజం నుండి మాకున్న ఓటు బలం కానివ్వండి, మాకున్న నమ్మకం కానివ్వండి, మేము మా ముస్లిం సమాజానికి ఇచ్చిన మెసేజ్ని బట్టి రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తం స్వచ్ఛందంగా అత్యంత బలంగా నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసే విధంగా మేము వాళ్ళని కన్విన్స్ చేసాము. అదేవిధంగా వాళ్ళు వేశారు. దాని ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది నాడు మేము నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కార్యాలయంలో కలవడం జరిగింది. ఈరోజు మా ముస్లిం సమాజం విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మాకు ఆ 4% రిజర్వేషన్ సరిపోవట్లేదు. మా పిల్లలకి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి. చదివించుకునే ఆర్థిక స్తోమత మా ముస్లిం సమాజానికి లేదు. సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది విజయవాడ. అయితే నిన్న జరిగినటువంటి ఎన్నికలు పోలింగ్లో వచ్చినటువంటి విజయానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి
అందరికీ కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా సృజనా చౌదరి ఎన్నికైన సందర్భంగా 56వ డివిజన్ టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు శుక్రవారం గుణదల మేరీమాత ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎంఎస్ బేగ్, సందక సురేష్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ టీడీపీ కూటమికి ఓట్లేసి అఖండ విజయం అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. క్రైస్తవులకు అండగా ఉంటారని జగన్ని 2019లో గెలిపిస్తే తమకు నైవంచన తప్పలేదని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధికార అధ్యక్షులు స్వామిదాస్ అన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవ ముఖ్యమంత్రి కానీ క్రైస్తవులను అన్ని విధాలా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోసం చేసిన తీరు తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టిందని, అప్పుడు కానీ చంద్రబాబు గొప్పతనం మాకు అర్థం కాలేదన్నారు. చంద్రబాబును గెలిపించినందుకు రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఈరోజు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మేము రాష్ట్రమంతా తిరిగాము. అంటే దాదాపుగా 26 జిల్లాలు తిరిగాము. అప్పుడు జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రతి చర్చిలలో ఆ రోజు తిరిగాము. తర్వాత విడుదలైన తర్వాత కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి చర్చిలలో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజు మేము గెలిపియాలి, చంద్రబాబు సార్ వస్తే చాలా బాగుంటుంది, మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి చాలా సంక్షేమ పథకాలు వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు మేమంతా తిరిగిన కారణాన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. జనసేన క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి కారణము విజయోత్సవంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఇది. గతంలో క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవ కుటుంబం క్రైస్తవుకు మేలు చేస్తారని చెప్పి నమ్మి వంచనకు గురైనటువంటి క్రైస్తవ సమాజము నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని వెన్నుకున్నందుకు, నమ్మకమైన ఒక వ్యక్తిని మేము ఆయన చేసినటువంటి మేలును గుర్తించడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. ఈ 5 సంవత్సరాల్లో నయవంచనకు గురయ్యింది క్రైస్తవ సమాజం. పేరుకు మాత్రమే క్రైస్తవ ముఖ్యమంత్రి, అన్ని విధాలుగా క్రైస్తవులను అన్ని రకాలుగా క్రైస్తవులకు రావలసినటువంటి ప్రతిదానిని నాశనం చేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి గారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. గవర్నర్ను కలిసిన వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు గురుమూర్తి, తనూజ, ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, మత్స్యం లింగం, విశ్వేశ్వరరాజు ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శనేశ్వర స్వామి జన్మదిన సందర్భంగా సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శనేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు తూటిపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గురువారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
వేకుజామున సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, స్థపన, నిత్య అర్చనలు అనంతరం ప్రతి సంవత్సరం వల్లే అష్టోత్తర శతకలశాభిషేకంతో పాటు శనీశ్వర స్వామి మహాయాగం నిర్వహించామని తెలిపారు. స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ ఈవో గోవాడ వెంకటేశ్వరరావు ఉత్సవానికి అన్ని ఏర్పాట్లను చేసి దగ్గరుండి పర్యవేక్షించారు. తూడుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన అర్చకులు విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయం సీతమ్మవారి పాదాల వద్ద విజయవాడ. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం. ఈరోజు శనీశ్వర స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చన అభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశ చ రక్షామి సతతం తస్య పీడాభ్యో అన్యగ్రహేషు చ. గోచారంలో కానీ, జన్మలగ్నంలో కానీ, ద్వాదశ రాశుల్లో కానీ ఎక్కడైనా సరే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతోంది. అందుచేత భక్తులు స్వామికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం, తిలదానం ఆచరించి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి విలువిచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేసేమన్నారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందని పద్మశ్రీ ప్రశ్నించారు. నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకొని పదవులు అనుభవించి
డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా మేమేనాడు బాధపడలేదు. అయినా మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంటతడి పెట్టుకోలేదు. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ ఏం పాపం చేశారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్నీ గాలి వదిలేసి, కుటుంబాలని వదిలేసి, రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ప్రాణాలు పోతాయని తెలిసి కూడా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేస్తే నేను కూడా ఆయనతో పాటు కలిసి భారతదేశం అంతా కూడా నడిస్తే మేమందరం కూడా ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని క్షోభ పెట్టి ఏమి సాధిస్తూ ఉందో. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. సింగనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ అధ్యక్షులు వెంకట నరసింహరాజు, ఏడుకొండలు కృష్ణవేణి మీడియాతో మాట్లాడారు. బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము ఇప్పటికే వెనుకబడి ఉన్నామని, తాము అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు సహాయం అందించాలన్నారు. బీసీలలోని నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తామని చెప్పారు. బీసీలకు ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాలపై ప్రభుత్వం పెట్టాలన్నారు. బీసీ జనగణన చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ నగరంలో జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీ లీడర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కొత్తగా కమిటీలోకి ఇచ్చేస్తున్నటువంటి జాతీయ కార్యదర్శి ఏడుకొండల గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా నియామకం తీసుకుంటున్నటువంటి ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు దుర్గారావు గారికి, శివాజీ గారికి, స్థానిక లీడరు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, జాతీయ బీసీ చైతన్య సమితి యొక్క ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు ఇంతవరకు పరిష్కారం కానటువంటి అంశాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట నరసింహారాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నేను ఈరోజు విజయవాడలోనే జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో, మా ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ జాతీయ బీసీ చైతన్య సమితి ఉద్దేశం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరికీ విద్య, ఉద్యోగం, రాజకీయ మరియు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఈరోజు ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే, అన్ని రంగాల్లో ముందుకు పోవాలి బీసీలం. ఎందుకంటే వెనకబడి ఉన్నామండి, జనాభాలో ముందున్నాం, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. నమస్కారం. ఎలిగేటి కృష్ణవేణి, జాతీయ బీసీ చైతన్య సమితి మహిళా అధ్యక్షురాలిని. బీసీ రమణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట నరసింహారాజు గారికి, అలాగే నా తోటి మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు.
మహిళా రంగం చాలా వెనుకబడిపోతుంది. బీసీ మహిళా రంగం విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార రంగాలలో మహిళలకు అగ్రస్థానాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మద్దతు కల్పించాలని, మహిళా రంగం వెనుకబడకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలాగా మా బీసీ మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జ్యోతిష్యం అబద్ధం బోటుకని హేతువాద సంఘం నాయకులు స్పష్టం చేశారు. తమ పట్టుకూటి కోసం రకరకాలుగా జనాలు మోసం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతిష్యాన్ని నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదిస్తుందో దమ్ముంటే చెప్పాలని జ్యోతిష్యులకు సవాలు విసిరినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క నేతకు మద్దతుగా మాట్లాడుతున్నారని, అప్పుడు ఏది నిజమో ప్రజలకు ఎలా అర్థమవుతుందన్నారు. ఇవన్నీ కేవలం పట్టుకూటి కోసం చేసే డ్రామాలని ఆయన స్పష్టం చేశారు. మిత్రులారా, జ్యోతిషం అబద్ధం, మోసం, బూటకం. ప్రపంచంలోనే ఇంతవరకు జ్యోతిషం నిజం నిరూపించబడలేదు. అలాంటి అశాస్త్రీయమైన జ్యోతిషాన్ని ఆధారం చేసుకొని కొంతమంది తమ పట్టుకుట్టు కోసం రకరకాలుగా జనాలను మోసం చేస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. విజయవాడలోనే కానాల అచ్చిరెడ్డి అని గత 3-4 సంవత్సరాల క్రితము వెల్లంపల్లి శ్రీనివాస మంత్రి అండ చూసుకొని భవానీపురంలో ఉండేవాడు. ఆయన దాదాపు కోట్లు సంపాదించాడు జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకొని, జాతకాలను అడ్డం పెట్టుకొని. ఆయన మోసానికి 2 మహిళలు, నాకు తెలిసి కోదాడలో ఒక మహిళ 40 లక్షలు పోగొట్టుకుంది, విజయవాడలో ఒక మహిళ 20 లక్షలు పోగొట్టుకుంది. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి నేను కూడా వెళ్ళాను. ఇస్తే అప్పుడు శ్రీనివాస్ మంత్రి ఆయన అడ్డం పెట్టుకొని పనిచేసేవాడు. కనీసం అక్కడ పోలీసులు సరైన సమాధానం కూడా లేదు. ఒక మహిళ 40 లక్షలు, ఒక మహిళ 20 లక్షలు పోగొట్టుకుంది. అట్లాగే 2001 ప్రాంతంలో నేపాల్ రాజకుటుంబం మొత్తం హత్యకు గురే కాబడింది జ్యోతిషాన్ని నమ్ముకొని. మూఢనమ్మకాలు పెచ్చరిల్లిపోతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన రాజ్యాంగంలోనే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి అని నిర్దేశించింది. కానీ ఆచరణలో వచ్చినప్పుడు ఏమిటన్నట్లయితే మూఢనమ్మకాలని పెంపొందించేదానికే పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. డార్విన్ సిద్ధాంతాన్ని చదువుకోవాల్సిన పని లేదని సిలబస్ల నుంచి తొలగిస్తూ ఉన్నారు. జాతకాలని, వాస్తుశాస్త్రాలని యూనివర్సిటీల్లో సిలబస్లుగా పెట్టేదానికి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో సైన్సు, అదేవిధంగా సైంటిస్టులు కూడా ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటంలో వాళ్ళ పాత్ర నిర్వర్తించలేదేమో అని అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు చేసే ప్రయోగాలకు కూడా మూఢనమ్మకాలకు లోనై ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని నిర్ణయించుకునేటువంటి దుస్థితికి ఈరోజు భారతదేశం ఉన్నది. సైన్స్ గురించి, శాస్త్రీయ విజ్ఞానం గురించి పెంపొందించాలనేటువంటి ఆలోచనలు చేసినటువంటి మనం చూసినట్లయితే గోవింద పన్సారే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైఎస్ జగన్ ట్వీట్. 5 ఏళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ ఆవేదన. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఆ పార్టీ శ్రేణులే జగన్ని ఓడించారన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. చంద్రబాబు కుటుంబం తప్పుడు విమర్శలు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిక. 400 సీట్లు వస్తాయన్న బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్న సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు. ప్రజల కష్టసుఖాల్లో తమ అండగా ఉంటామని హామీ. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.